అంత క్లియర్ గా చెప్పాక కూడా మొండిగా ప్రవర్తిస్తావెందుకు? ముందు యువరాజ్ ని గదిలోకి వెళ్ళనివ్వు. వాళ్ళు వచ్చాక వాళ్ళ మూడ్ బాగుంటే వాళ్ళతో మాట్లాడి యువరాజ్ ని పిలుద్దాం. వాళ్ళు నో అంటే పిలవరు కదా, మీరే చేసుకోండి, నేను మాత్రం రాను. నిషి, చిన్న పిల్లలాగా పంతం పట్టకు. మీరిద్దరూ కనబడకపోతే వచ్చిన మన బంధువులందరూ అడుగుతారు. వాళ్ళకి లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసిన వాళ్ళమవుతాం. ఇప్పటికే ఏవేవో అనుకుంటున్నారు. నువ్వు కూడా లేకపోతే అవే నిజం అనుకుంటారు. సో నా మాట విను. సరే, నేనుంటాను. నా భర్త ఉండడు కదా, అప్పుడు కేదార్ కూడా ఉండకు. ఏంటి అలా చూస్తున్నారు? కేదార్ కూడా ఆ రోజు వంశీతో గొడవ పడ్డాడు కదా. నిషి, వాళ్ళు యువరాజ్నే కనపడకూడదని చెప్పారు, నేను ఉండకూడదని చెప్పలేదు. అప్పుడు చెప్పకపోయినా ఇప్పుడు చెప్తారేమో నాన్న. కేదార్ గారిని గదిలోకి పొమ్మని చెప్పండి. ఈయన ఏ తప్పు చేశారని గదిలోకి వెళ్ళాలి? శ్రీమంతం ఫంక్షన్ మొత్తం నిర్వహించాల్సింది నువ్వు లేకపోతే కేదారే కదా. కేదార్ మీద కోపంతో ఉండొద్దు అని చెప్పొద్దు. అసలు ఉండే అర్హత వాడికి ఎక్కడుంది? యువరాజ్, గొడవ పెంచాలని చూడకు. నేనేం నీలాగా నేరాలు చేయలేదు, నేరస్తుని కాను. నువ్వు అసలు ఈ ఇంటికి ఏం కావురా? ఏం చేస్తున్నారు? గొడవ పడకుండా ప్రశాంతంగా ఫంక్షన్ జరగాలని బాబాయ్ చెప్తుంటే మీరు అదే చేస్తున్నారు. ఒకరు ఒకటంటే ఇంకొకరు ఇంకోటంటూ గొడవని పెంచేస్తున్నారు. దయచేసి ఆపండి, మీకు దండం పెడతాను. సారీ అక్క. నేనైతే తప్పుగా ఒక్క మాట అనలేదు, అన్నీ నిజాలే. యువరాజ్, వాళ్ళు వచ్చినట్టున్నారు బాబాయ్. రేయ్, నువ్వు లోపలికెళ్ళు. నానా, చెప్పేది నీకే, లోపలికెళ్ళు. నా భర్త లేని ఫంక్షన్ మీరందరూ ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను. సరే పదమ్మా. పద బాబాయ్.